భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి, శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్ళు, పండుగలు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. స్త్రీశక్తికి, గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి గాజులు. మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ, భావోద్వేగ కారణాలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గాజుల వెనుక ఉన్న కథను లోకలైటి తెలుసుకునే ప్రయత్నం చేసింది. మాకు నరసింహస్వామి దయవల్ల లక్షణంగా ఇప్పుడు 3 రోజులు వచ్చి పెట్టుకున్నాము. వ్యాపారం అయింది దయవల్ల లక్షణంగా బాగా వ్యాపారం అయింది. వచ్చిన యాత్రికులు కూడా అందరూ బాగా సంతోషంగా గాజులు కొని మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేసినారు సార్. సార్ వాళ్ళు కూడా పెట్టుకోండి అమ్మా, వ్యాపారం బయట నుంచి వచ్చినారు, మీరు పాకాల తిరుపతి దగ్గర పాకాలి సార్, మాది పాకాల నుంచి మేము ఇక్కడికి వచ్చినాం. మా వాళ్ళంతా కలిపి 50 మంది 60 మంది వచ్చినాం సార్. అందరికీ వ్యాపారం లక్షణంగా ఆయన దయవల్ల అయినాయి సార్. ఆయన కృప వల్ల లక్షణంగా వ్యాపారాలు బాగా సంతోషంగా అందరికీ ఆయన కలిగిన కాడికి 10 5 బాగా సార్. ఇక్కడ ఉన్న ఆడపడుచులకు ఆరవాయితీగా అందరూ ప్రతి ఒక్కరు గాజులు వేసుకోవాలని అందరూ వచ్చి గాజులు వేసుకున్నారు సార్. తిరుపతి నుంచి దగ్గర పాకాల ఇక్కడ సంవత్సరం వస్తా ఉంటాం మేము. ఇక్కడ నరసింహస్వామి పేరు జరుగుతుంది. మేము గాజుల వ్యాపారం ఇక్కడ వచ్చిన భక్తులకి గాజులు ఇస్తాము, బాగా వ్యాపారం చేసుకుంటాం సార్. మేము దగ్గర 100 రూపాయలు రేటు బట్టి ఇస్తారు సార్. వాళ్ళు 80 50 అట్లా ఇస్తారు సార్. ప్రతి ఒక్కరు దర్శనంకి వచ్చిన వాళ్ళు వేసుకుంటారా? అవును సార్, ప్రతి ఒక్కరు తీసుకొని పారు ఇక్కడ నుంచి గాజులు తీసుకొని పోతారు.